129వ పుట్టినరోజు జరుపుకుంటున్న మన తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన కుల ప్రముఖులకు, కుల సంఘ ప్రత్యేకులకు, మరి పట్టణవాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనము చిట్యాల ఐలమ్మ గురించి చెప్పుకుంటే అసలు గంటలైనా సరిపోవు. మరి ఆమె చేసిన త్యాగాలు, ఆమె చేసిన వీర పోరాటాలు, మరి రజాకారులను, దేశములను ఎదిరించి ఆనాడే ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకున్నా ఆ రోజు రజాకారులను ఎదిరించిన వీరనారి చిట్యాల ఐలమ్మను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి మరి కోటిలోని ఉమెన్స్ కాలేజ్కు చిట్యాల ఐలమ్మ పేరు నామకరణం చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరి మేము మా రజక జాతి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా గత ప్రభుత్వం కూడా ఈ జయంతిని అధికారికంగా చేసినందుకు గత ప్రభుత్వాన్ని కూడా మేము ఈ సందర్భంగా మేము వారిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వీరనారి ఐలమ్మ చరిత్రను పాఠ్యపుస్తకాలలో కూడా చేర్చడం జరిగింది. మరి ఇప్పుడిప్పుడే ఆమె చేసినటువంటి త్యాగాలు కానీ, ఆమె చేసినటువంటి పోరాటాలు కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఈ ప్రభుత్వము మేము ఎటువంటి డిమాండ్స్ చేయకున్నా కానీ మరి ఆమెను గుర్తించి ఈరోజు వారి యొక్క వారసురాలైనటువంటి మనమరాలకు మహిళా కమిషన్లో మెంబర్స్గా ఇచ్చినందుకు సార్ మరి ఈ ప్రభుత్వానికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అన్నట్టు మన అడిసోకరెడ్డి గారు చెప్పారు. ఆ కాలంలోనే వీరనారి ఐలమ్మ ఎన్నికలను ఎదిరించి మహిళల యొక్క మానదానాన్ని కాపాడడానికి ప్రయత్నాలు చేసింది. కానీ నేటి వరకు 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా రోజు మహిళల మీద ఈ కార్యక్రమాలు జరుగుతుందో ఈ యొక్క జయంతిని, వర్ధంతిని మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సమాజంలో మనం అందరం కూడా పాత్ర వహించాలని కోరుకుంటూ ఇప్పుడు మన శ్రీరావు గారిని మాట్లాడాలి. ఈరోజు 129వ జయంతి సందర్భంగా చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహానికి వారికి నివాళి అర్పిస్తూ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చేసినటువంటి పట్టణ ప్రథమ పౌరులు సోదరులు గండ్ర ఈశ్వర్ గారు, మరి మా గజరామ్ గారు, మా భోజన్న గారు, మిగతా మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా పెద్దలు, అన్ని వర్గాల మిత్రులందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా నేను అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడో ఈనాడు ఇంత ఆధునిక ప్రపంచంలోనే ప్రశ్నించే తత్వాన్ని పొరబడినటువంటి ఈ సమాజంలో ఇవాళ మనం చూస్తున్నాం. అటువంటిది తాను ఏమాత్రం చదువు సంఖ్య లేకపోయినప్పటికీ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల, దురాఘాతాల పట్ల ఆనాడు నైజాం ప్రభుత్వంలో రజాకారులు కానివ్వండి, మరొకరు కానివ్వండి జరిపినటువంటి దురాఘాతాలకు వ్యతిరేకంగా మరి నడుం బిగించి పోరాటం చేసి, ముఖ్యంగా శిస్తు వసూలు పైన ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీర వనిత శ్రీమతి చిట్యాల చాకలి ఐలమ్మ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. వాళ్ళ ఈ రోజుల్లో పోరాటం చేసిన పెద్ద సమస్య కాకపోవచ్చు, వాళ్ళ అనేక చట్టాల యొక్క రక్షణ ఉంది. కానీ ఆనాడు ఇలాంటి చట్టాల రక్షణ లేని కాలంలో ప్రాణాలకు తెగించి సమాజం కోసం పోరాటం చేసిన ఆ పోరాట స్ఫూర్తి శ్లాఘనీయమైనటువంటిది, అభినందనీయమైనటువంటిది అని చెప్పి మరి సమైక్య పాలనలో మన తెలంగాణ పోరాట వీరులకు సముచితమైనటువంటి స్థానం దక్కలేదు. ఇవాళ తెలంగాణ సాధించుకున్న తర్వాత అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలను జరుపుకునే నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇవాళ పోటీలో ఉన్నటువంటి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెట్టి సముచితంగా గౌరవించడం జరుగుతుందని, వారి కుటుంబంలో వారి మనవరాలకు మరి రాష్ట్ర విమెన్ కమిషన్లో సభ్యత్వం కూడా ఇచ్చి గౌరవించినటువంటి సందర్భంగా మీ అందరూ మనవి చేస్తూ, నేను మీ అందరికీ ఒకటి మనవి చేస్తూ ఉన్న సోదరులు గజరం గారు అన్నట్టు ఆ రోజు చేసిన పోరాటం యొక్క ఫలితం మరి ఇవాళ కూడా పూర్తి స్థాయిలో మనం పొందలేకపోతున్నాం. మహిళల పట్ల ఏవైతే దురాఘాతాలకు వ్యతిరేకంగా ఆనాడు తాను ఒక పోరాట కార్యక్రమాల్లో అది కూడా ఒక కార్యక్రమం ఉండే, ఇవాళ కూడా మహిళల పట్ల అనేక దురాఘాతాలు జరుగుతున్నాయి. నేను మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను, ఆమెకు నిజమైన నివాళి అర్పించడం అంటే ఆనాడు తాను ఏ నమ్మిన సిద్ధాంతం కోసం అయితే పోరాటం చేసిందో ఆ సిద్ధాంతాలను కొనసాగించడం ద్వారానే వారికి మనం నిజమైన నివాళి అర్పిస్తామని వద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ
కంకలి ఐలమ్మ. ఇప్పుడు 1929 చిట్యాల ఐలమ్మ జయంతి కార్యక్రమానికి నివాళులు చేసిన గౌరవ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు కేరావు గారు, ఈనాటి కార్యక్రమానికి చేసిన డాక్టర్ గజరాం గారు, అదేవిధంగా భోజన గారు, మాతాజీ గారు, కమిషనర్ గారు, రజక సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నిర్మల్ పట్టణంలో మనకు చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నప్పుడు ఒక మంచి కూడలిలో మన మున్సిపాలిటీ పరంగా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఒక 10 మందికి తెలవడానికి సార్ చిట్యాల ఐలమ్మ అంటే ఎవరు, అసలు ఏం చేసింది, ఎందుకు ఈ విధంగా మనం చేసుకుంటున్నాం. గతంలో రజాకాలే కాకుండా పెద్దంకాలు, గతంలో పెద్దంకాలు ఎందుకంటే పెద్దంకాలు ఉన్నప్పుడు మామూలుగా అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మనమందరం కూడా అప్పుడు ఆ కాలంలో మనం జరుగుతున్న అన్యాయాలను చూడలేక మన చిట్యాల ఐలమ్మ అంటే నిన్నే చాకలి ఐలమ్మ అంటే చాలామంది మన తప్పు లేదు, మన కులం నుంచి వచ్చిన చాకలి ఐలమ్మ అంటే ఒక్కోసారి అనుకుంటారు ఎందుకంటే చిట్యాల ఐలమ్మ అని అప్పటికీ ఇలా మన కుల సోదరిమణి కాబట్టి చాకలి ఐలమ్మ గారు ఈరోజు వారికి మనం మనస్పూర్వకంగా అర్పిస్తూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోటి ఉమెన్స్ కాలేజ్కు మన చిట్యాల ఐలమ్మ పేరును పెట్టడం మన అందరికీ కూడా అభినందన విషయంగా భావిస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా